నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్ మర్దిని. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఫిట్ అండ్ ఫైన్ సార్. గుడ్. మీకు జరిగింది యాక్సిడెంట్ కాదు, ఇట్ వాస్ ప్లాన్డ్ అటెంప్ట్ టు మర్డర్. మీకు జరిగింది కామన్ మ్యాన్కి కూడా జరగకూడదు. ఇలాంటి ప్లాన్లు వేసే ఆలోచన కూడా వాళ్ళకి రాకూడదు. సార్, నేను హ్యాండిల్ చేస్తాను, గుణపాఠం నేర్పుతాను. మీకు సహాయం అయ్యేట్టుగా కొన్ని ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, నేను మళ్ళీ ఇస్తాను మీకు. థ్యాంక్ యూ సార్. అప్పుడైతే మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నేను మీకు అప్డేట్ చేస్తుంటాను సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. విల్ అప్డేట్ యూ సూన్. నేను వేసిన స్కెచ్కి ఫుల్గా స్క్రాచ్ అయిపోతావు అనుకున్నాను, కానీ ఇంత త్వరగా వచ్చేసావుగా ఏసీపీ. అవునరా తమ్ముడు, నేను బయటికి వచ్చి నీకు జైల్లో రెస్ట్ ఇవ్వడానికే త్వరగా వచ్చేసాను. కారుతో గుద్దిన తర్వాత కూడా నీ ధైర్యం ఇంకా తగ్గలేదు కదా? ఇంకా అలాగే ఉంటావా నువ్వు? రే, ధైర్యం నాతో పాటే పుట్టింది, అది కూడా నీలాంటి వాడి దగ్గర ఇంకా ఎక్కువ అవుతుంది. నా దగ్గర చరుస్తావా? నీ పాపం పండిను నేడు, నీ భరతం పడతా చూడు, నీకు సరైన మొగుడుని నేనే చూడు. రే, నీ మనుషులని సైలెంట్ గా మూలన పడుండమను. ఇలాంటి వాళ్ళు ఇంకా 10 మంది వచ్చినా కూడా నా చేతుల్లో దెబ్బలు తినేచేస్తారు. ఇప్పటికీ నా చెయ్యి మాత్రమే మాట్లాడుతుంది, ఒకవేళ నాకు టెంపర్ ఏరితే నా తుపాకీ మాట్లాడుతుంది. ఓవర్ గా మాట్లాడుతున్నావు ఏసీపీ. నేను చాలా తక్కువగా మాట్లాడుతున్నాను, దీన్నే ఓవర్ అంటావేంటి? ఇక ముందు ముందు చాలా చూడాలి తమ్ముడు. మరో 24 గంటల్లోపు నీ ఫైల్ ని నేను రెడీ చేసి విత్ వారెంట్ ఇక్కడికి వచ్చి నీ కాలర్ పట్టుకొని తీసుకెళ్తాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సూర్య, నిదానంగా ఆలోచించు. ఏంటి నిదానంగా ఆలోచించేది? ఇన్ని రోజులుగా తనతో డైరెక్ట్గా డీల్ చేసిందంతా చాలు. ఇక ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్య చేపెట్టు. తన ఫ్యామిలీ గురించి ఫుల్ డీటెయిల్స్ని నేను కలెక్ట్ చేశాను. తనకి ఒక సిస్టర్ ఉన్నారు, చెల్లికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. తర్వాత ఏం చేయాలో నీకుదా తెలుసు కదా. నాకు ఇది చాలు, ఇంకా ఎలా ఆడిస్తానో చూడు. ఎవరు మీరంతా? ఎవరు మీరు? ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు? చెప్పండి, మీరందరూ ఎవరు? మేమా మీ అక్కకి బెస్ట్ ఫ్రెండ్స్. ఫోటో షూట్ చేయమంది, అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాము. మాకు ఫోటో షూట్ అంతా వద్దు, మేము ఇంటికి వెళ్ళిపోతాము. ఈ సూర్య అన్న ఫోటో షూట్ ని ఫిక్స్ చేసాడు, వద్దని చెప్పకూడదు సరేనా? సూర్య అన్నయ్య ఎవరు తను? ఎస్, నేనే సూర్య అన్నని. మీరు పార్క్లో గుట్టల్లో కౌగిలించుకున్నారు కదా, అది ఇక్కడ చేయండి. లేదు, మేము అలా చేయము. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి సార్, దయచేసి మమ్మల్ని వదిలేయండి సార్. కౌగిలించుకోరా రే. రేయ్ తిక్కలోడా, వెనక ఎవరిని హక్ చేసుకుంటారా రేయ్? వచ్చి ముందుకొచ్చి కౌగిలించుకోరా రేయ్. రే రారా అంటే రా త్వరగా వచ్చి కూర్చోరా. కూర్చో.
మీరిద్దరు పార్క్లో కూర్చుని ఉమ్ము చేస్తా ఉన్నారు కదా, అది చేయండి. సౌండ్ రాకూడదు. రేయ్ చేయరా, రేయ్ చేయరా. ఏయ్ తెక్కలోడా, పక్కకెళ్ళి ఇవ్వరా. పెద్ద మీద పెదవి పెట్టి ఇవ్వరా. నన్ను ఇవ్వమంటావా? ఇవ్వ. నువ్వురా, పెదవి దగ్గరికి వెళ్ళు. త్వరగా ఇవ్వరా. ఇవ్వు. యా, ఐఎమ్ లుకింగ్ ఇన్ టు ఇట్. ఓకే ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో ఏసీపీ. చెప్పు తమ్ముడు, సరెండర్ అవుతానని చెప్పడానికే కాల్ చేసావా? హే, ఫస్ట్ వాట్సాప్ చూడు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏ సూరి, ఏంటి ఏ ఏ ఏ అని పిలుస్తున్నావు? నువ్వు నాకు ఇచ్చింది 24 గంటలు, కానీ నేను 3 గంటల్లోనే నా పని ఏంటో చూపించాను. హే ఇలా చూడు సూరి, నువ్వు నా ఫ్యామిలీ జోలికి వెళ్ళకు. ఇలాగే కదా నేను కూడా నీ దగ్గర చెప్పాను, నా దారికి అడ్డు రావద్దని. నువ్వు అసలు వినిపించుకోలేదు. ఇప్పుడు నా టర్న్. నేను ఇచ్చిన 24 గంటల్లో కేసు క్లోజ్ చేసి సైలెంట్ గా ఉంటున్నావు. లేదంటే నీ చెల్లెలి ఫోటోలు ఈ ప్రపంచం మొత్తం చూస్తుంది. ఇలా చూడు సూరి, వాళ్ళని ఏం చెయ్యకు. అయ్యో, షూట్ అయిపోయాక వాళ్ళిద్దరితో నేనేం చేసుకోవాలి? వాళ్ళని ఎప్పుడో ఇక్కడి నుంచి పంపించేశా నేను. గుర్తుంచుకో, నేను ఇచ్చేది నీకు కేవలం 24 గంటలు మాత్రమే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అంజలి, అంజలి, అక్క ప్రశాంత్ కి కాల్ చేసి ఎందుకక్క? అదంతా తర్వాత చెప్తాను, ముందు కాల్ చేయి. ఇదిగోండి. చెప్పంజలి. ప్రశాంత్, నేను మరిదిని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నువ్వు ఇమీడియట్ గా మీ పేరెంట్స్ తో మా ఇంటికి రావాలి. ఎందుకు మేడం? జస్ట్ లిసన్ టు మీ, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ. నేను చెప్పినట్టు చేయకపోతే యువర్ ఫ్యామిలీ మైట్ గెట్ ఇన్ టు ట్రబుల్. అలాగే మేడం, నా ఫ్యామిలీతో పాటు అరగంటలో మీ ఇంటికి వస్తాను మేడం. ఓకే. నీకు తెలుసా వీళ్ళకి ఎందుకు ఏమోనండి, నాకు తెలియలేదు. నీకు కూడా ఏం అర్థం అవట్లేదా? అసలు ఏమైందప్పా? ఎందుకు రమ్మన్నారు? నమస్కారం. నమస్కారం. నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచానంటే ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసమే. ఒక్క నిమిషం ఆగండి. ఏంట్రా ఇదంతా? ఏంటి ఇదంతా? ఏమిటా ఇదంతా? ఏరా, ఏమిట్రా ఏం ఇది? మాట్లాడవే? ప్లీజ్, ఇందులో వీళ్ళిద్దరి తప్పేమీ లేదు. మరిదిని, వీళ్ళిద్దరూ ఏ తప్పు చేయలేదు అంటున్నా? ఇలాంటి వీడియోని ఎవరైనా ఫోర్స్ చేసి తీశారు అంటున్నావా? అవును, ఇది వేరొకరు ఫోర్స్ చేసి తీశారు. మరిదిని, అసలు నువ్వేమంటున్నావు? అవును, నా మీద పగ తీర్చుకోవడం కోసమే ఇలా చేశారు. దీని వెనక ఉన్నవారు ఆ రౌడీ సూరీనే. 24 అవర్స్లో నేను వాడిని అరెస్ట్ చేస్తానని చెప్పాను. అందువల్లే ఇలా చేశాడు. వాడి కేసుని నేను క్లోజ్ చేయకపోతే ఈ ఫొటోస్ని వాడు వైరల్ చేస్తానంటున్నాడు. అంజలి, ఈ ప్రాబ్లం వచ్చిందంతా నా వల్లే. విత్ ఇన్ 24 అవర్స్ ఈ ప్రాబ్లంని నేనే సాల్వ్ చేస్తాను. బట్
అంతవరకు మీరందరూ దయచేసి నేను చెప్పినట్టు వినండి. ఈ ఫొటోస్ వైరల్ అవ్వవు.